నారాయణపురం మండలం పుట్టపాకలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వాటర్ షెడ్ యాత్రను అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి శ్రమదానం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వాటర్ షెడ్ అభివృద్ధి పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఇంతకుముందు జ్యోతి కుమార్ గారు చెప్పడం జరిగింది. మన గ్రామంలో ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి, ఆ 1000 ఎకరాలలో తోటి మనము ఈ వాటర్ షెడ్ కార్యక్రమాలను విజయవంతం చేయవచ్చు. తర్వాత భూగర్భ జలాలు అడుగంటము కొద్దిగా ఏం కాదు, కూర్చోండి. నువ్వు డౌన్ కానీ సార్ పెట్టేసాను సార్. 1 సెకండ్ సార్, సకలే వాడు కొంచెం. థ్యాంక్ యూ. ఉండండి మీరు ఉండండి సార్. జరుగు పెద్ద మనిషి ఈరోజు దాన్ని మనం యాదాద్రి ఈ యొక్క పుట్టపాక గ్రామంలో మనం ఈ సందర్భంగా ఈ యొక్క పుట్టపాక వాటర్ షెడ్లో 16 గ్రామ పంచాయతీలు ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నడుస్తుంది. చాలా అద్భుతంగా ఇక్కడ ఏదైతే వాటర్ షెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో బాగా చేస్తున్నారు. రైతులు కానీ అనేక ఉన్నటువంటి వ్యవసాయ కులాలు కానీ గ్యామింగ్ స్ట్రక్చర్స్, ఫర్టిలైజేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అయితే మనం ఈ సందర్భంగా ఈ నారాయణపురం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది విధంగా చాలా వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది ప్రాంతం. మన రాష్ట్రంలో చాలా తక్కువ వర్షపాతం కురిసేటటువంటి ప్రాంతం. ఇక్కడ నీటి సంరక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి. మరి ఈ యొక్క యాక్టివిటీ అందరూ కూడా యాక్టివ్గా పట్టణంలోని రౌడీ షీటర్లు తమ పద్ధతులు మార్చుకోకపోతే